కిరణమా కల్వరి తేజమా. ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభునామమున నా వందనములు. ఈ సమయంలో దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను శ్రద్ధ కలిగి విందాం. అనేక మంది పాపములు చిక్కుబడి అపవిత్రతకు లోనై ఎంతోమంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నవారు, కుటుంబాలను పతనం చేసుకుంటున్నవారు మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం, వారి గురించి వింటూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఈ లోకములో అపవాది అనగా సాతాను మనుషులను దేవుని యొద్దకు రాకుండా చేసి వారిని పాపము చేత చిక్కుబడేటట్లు చేసి మానవ జీవితాలని పతనం చేస్తున్నాడు. ప్రారంభం నుంచి కూడా ఆదాము హవ్వలు ఏదెను తోటలో దేవునికి విధేయులై ఉండకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్లు చేసి వారిని దేవునికి దూరం చేసి వారిలో పాపమును ప్రవేశింపచేసి వారి నాశనమునకు, మానవ జాతి పతనమునకు సాతాను ప్లాన్ చేసినాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మనలను బలహీనులుగా పుట్టించలేదు, అపవిత్రులుగా పుట్టించలేదు. బైబిల్ ఇలా రాయబడింది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారే వివిధ తంత్రములు కల్పించుకొని చెడియున్నారు అని. దేవుని పోలిక మనకిచ్చి దేవుడు మనను తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు, మన తండ్రిగా ఆయన ఉన్నాడు. అయితే మనుషులే అది గుర్తెరగని వారై అపవాది యొక్క మాయలో చిక్కుబడి వారికి తెలియకుండా ఒకని మార్గం వానికి సరైనదిగా కనబడును, తుదకు అది నాశనమునకు దారి తీయును అని రీతిని మనుషులు వారు చేసే పనులు చెడ్డవని గుర్తెరిగి కొందరు, గుర్తెరగక ఇంకొందరు పాపములు చిక్కుబడి పతనమైపోతున్నారు. మానవుడు పాపములో పతనమైపోవటానికి కారణము ఇండైరెక్ట్గా అపవాది అనేది మనం గుర్తించాలి. యేసు ప్రభులు వారు శిష్యులతో చెప్తున్న మాట, మీరు జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, అపవాది గర్జించు సింహం వలె మిమ్మును మృంగుటకు ప్రయత్నం చేస్తున్నాడు అని. కాబట్టి మనుషులందరూ కూడా మంచిగా బ్రతకకుండా, పవిత్రతలోకి రాకుండా, కుటుంబాల్లో క్షేమకరంగా దీవెనకరంగా బ్రతకకుండా అపవాది మానవ జీవితాన్ని పతనం చేస్తున్నాడు. మీకు నేను ఒక వ్యక్తి జీవితం గురించి తెలియచేస్తా దేవుని బిడ్డారా. మొదటిగా లేఖనంలో నుంచి ఒక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడింది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి మనిషి పాపములోకి చాలా ఈజీగా సునాయాసంగా వెళ్ళిపోతున్నాడు. ఏముంది, చిన్న అలవాటే కదా, ఇదేముంది, ఒక్కసారే కదా, ఇదేముంది, పెద్ద తప్పేమి కాదు కదా అని కొందరి ప్రేరణ ద్వారా కావచ్చు, వారి యొక్క ఆలోచన ద్వారా కావచ్చు, చాలామంది పాపములోకి ఈజీగా సునాయాసంగా వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పాపములు చిక్కుబడిన తర్వాత అందులో నుంచి బయటికి రాలేక చాలామంది అంటారు, ఈ అలవాటు మేము మానుకోలేకపోతున్నాం. నేర్చుకునేటప్పుడు సరదా కోసం నేర్చుకుంటారు, కాలక్షేపము కోసం నేర్చుకుంటారు. ఇదేముందులే, మనము దీంట్లో ఎందుకు ఉంటాము అన్న రీతిలోకి వెళ్తారు. తర్వాత కాలంలో ఆ పాపమే, ఆ యొక్క బలహీనత వారిని పట్టుకొని వారి జీవితాన్ని పతనం చేస్తున్నది.
సులువుగా చిక్కులు పెట్టడం అంటిదే. ఏదైనా తోటలోకి వెళ్ళి ఆదాము హవ్వలను దేవునికి విరోధంగా మార్చడానికి సాతాను పెద్ద కష్టం పడలేదు, పెద్ద ప్రయత్నాలు చేయలేదు. సులువుగాని చిక్కులు పెడతాడు. నిజమా ఈ పండు దేవుడు తినవద్దన్నాడని ఆ విధంగా తన యొక్క మాటలు కొనసాగించి హవ్వ చేత ఆ పండు తినిపించడమే కాకుండా ఆదాము కూడా ఆ పండు తిని పతనమైపోతారు. కాబట్టి మానవుడు ఏదైనా నేర్చుకున్న ఒక అలవాటు ప్రారంభంలో ఇదే ముందులే అన్నట్టు నేర్చుకొని, ఎప్పటికైనా విడిచిపెడతానులే అన్నట్టు నేర్చుకొని, తర్వాత ఆ యొక్క అలవాటుకు బానిసలైపోయి వారి జీవితాలు దానితోనే ముగిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కాబట్టి పాపం అనేది సులువుగా చిక్కులు పెడుతుందట. పాపం అనేది మనల్ని అర్థం కాకుండా అందులో పడేస్తుందట. మనం చేస్తున్నది కరెక్టే అన్న రీతిలో ఉంచి మన జీవితాన్ని పతనం చేస్తుందట. అందుకనే ఎంత తొందరగా ఎంత త్వరగా అందులో నుంచి బయటికి వస్తే అంత ధన్యులు. అయితే దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక వ్యక్తి హిస్టరీ చెప్పాలని ఆశపడుతున్నా. సాంసోన్. ఈ సాంసోను గురించి మనం ఎన్నోసార్లు విని ఉండొచ్చు. సాంసోను మహాబలవంతుడు అని బైబిల్లో రాయబడింది. ఎంత బలవంతుడంటే ఈ లోకములో ఎవరు కూడా అంత బలవంతుడు పుట్టకపోవచ్చు. సాంసోను యొక్క బలమును గురించి మనము బైబిల్లో చదివినట్లయితే, సాంసోను ఒక్క గాడిద దవడ వెముకతో 1000 మందిని చంపేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆయన తుపాకీ వాడలేదు, ఏ బాంబులు వాడలేదు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేసిన బల శూరుడుగా వీరుడుగా సాంసోను ఉంటాడు. గాజా పట్టణంలో ఆయన ఉన్నప్పుడు, ఆయనను పట్టుకున్నట్టుకు సైనికులు వచ్చినప్పుడు ఆ గాజా పట్టణం యొక్క ఆ ద్వారబంధములను ఆయన 2 చేతులతో లాగివేసి బయటికి వెళ్ళిపోయినట్లుగా రాయబడింది. ఇంకా చెప్పుకుంటూ వెళితే సాంసోను యొక్క బలము చాలా ఉన్నతమైనది, అద్భుతమైనది కూడా. ఏ మానవుడు అంత బలవంతుడిగా ఉండలేడు అని మనకు అనిపిస్తుంది. ఇటువంటి సాంసోను మహాబలవంతుడే. ఆయన ఎవరినైనా జయించగలిగిన వాడే, ఎంతమంది శత్రువులనైనా కొట్టగలిగిన వాడే. కానీ ఆయనలో ఉన్న ఒక పాపము ఆయనను కట్టిపడేసింది. ఎంతటి బలవంతులైనా, ఎంతటి గొప్పవారైనా ఏదో ఒక బలహీనతలు చిక్కుబడిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఒక పద్యం ఉండేది, బలవంతమైన సర్పము సలిచీమల చేత చిక్కి సావదే సుమతి అని. ఎంత బలమైన సర్పమైన సీమలన్నీ పట్టేస్తే సర్పం చనిపోతుందట. అందుకని మహాజ్ఞానవంతులైన, గొప్ప మేధావులైన, బలవంతులైన, ఉన్నతంగా జీవించేవారైనా ఏదో ఒక బలహీనతలో చిక్కుబడి, ఏదో ఒక వ్యసనములో చిక్కుబడి, ఏదో ఒక అలవాట్లో చిక్కుబడి వాళ్ళ జీవితాల్ని పతనం చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, సాంసోను కూడా అంతే. మహాబలవంతుడు, చాలా గొప్పవాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే సాంసోను నాజీరు చేయబడ్డవాడు, అనగా సాంసోను ప్రత్యేకించబడినవాడు. అయినప్పటికీ సాంసోను ఒకానొక సమయంలో ఆయన సులువుగా పాపములో చిక్కుబడ్డాడు. కొన్ని సందర్భాలలో ఆయన జీవితమును, ఆయన శరీరమును అపవిత్రతకు అప్పగించుకున్నాడు. తద్వారా ఆయన చివరి జీవితము బాధాకరంగాను వేదనకరంగాను ముగించిందని చెప్పక తప్పదు. ఎలా చిక్కుబడ్డాడు సాంసోను? మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, సాంసోను తిమ్నాతు అనే ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళి ఆ తిమ్నాతులో ఒక స్త్రీని చూస్తాడు. ఆయన ఆమెను ఇష్టపడి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. దానికి తల్లిదండ్రులు మొదట అంగీకరించారు. ఎందుకంటే తండ్రి అంటాడు, సాంసోన్, ఫిలిస్తీన్ల అమ్మాయిని ఎందుకు నీవు చేసుకోవాలనుకుంటున్నావు? ఇశ్రాయేలీల్లో ఎవరు లేరా అంటే సాంసోను ఒప్పుకోడు. నేటి తరములో కూడా చూస్తున్నాం మనం. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెమట కార్చి ఎండకి వానకి వారు ప్రయాసపడి, మా బిడ్డల భవిష్యత్తు మాలాగా ఉండకూడదు, వాళ్ళు ఉన్నతంగా జీవించాలి, గొప్పగా జీవించాలని ఆశించి వాళ్ళని చదువులకి పంపిస్తే ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటే చాలామంది
ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, చదువుకోకుండా లేనిపోని ఆలోచనలు పెట్టుకొని సినిమాలు చుట్టూ తిరిగి ఆ సినిమాలు చేసే విధానమంతా వీళ్ళు కూడా నిజ జీవితంలో జరిగిస్తూ అవంటే సినిమాలు డబ్బు కోసం వాళ్ళు నటిస్తున్నారు, అది జీవితం కాదు. వీళ్ళు కూడా అటువంటి ప్రేమలను చెప్పి చదువు పక్కన పెట్టేసి, తల్లిదండ్రుల యొక్క బాధ్యతను పక్కన పెట్టేసి, తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని వీళ్ళు తింటూ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. మా ఇష్టం వచ్చిన వారిని మేము వివాహం చేసుకుంటాం అని చెప్పి తల్లిదండ్రులకు అవిధేయత చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక మాట చెప్తున్న దేవుని బిడ్డారా, మనకేం చేయాలో అన్నీ మన తల్లిదండ్రులకు తెలుసు. ఇంతటి వారి అయినామంటే అది మన తల్లిదండ్రులే కారణం. కాబట్టి చాలామంది కూడా ఈ విధంగా వెళ్ళిపోయి వాళ్ళు జీవితాలు పాడు చేసుకుంటున్నారు, ఎంతోమంది పతనమైపోతున్నారు. అందరం చెప్పట్లేదు, కానీ కొంతమంది వాళ్ళ జీవితాన్ని మలినం చేసుకుంటున్నారు, పతనం చేసుకుంటున్నారు. సాంసోను అదేవిధంగా తిమ్నాతులో ఆ స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటాడు, పట్టుపడతాడు తండ్రితో. ఆ తర్వాత తండ్రి సరేనని ఒప్పుకుంటాడు, ఆ వివాహము ఓకే అవుతుంది. ఇక్కడే ఒక విషయాన్ని మనము గమనించాలి దేవుని బిడ్డారా. సాంసోనుకు ఫిలిష్తీయులకు మధ్యలో ఒక ఘోరమైన గొడవ జరుగుతుంది. ఈ గొడవకు కారణం ఏమిటి? ఓకే, సాంసోను ఫిలిష్తీయుల అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు, వాళ్ళు కూడా అంగీకరించినారు, ఈయన కూడా ఇష్టపడ్డాడు, వివాహము జరుగుతుంది, అంతా ఓకే. గమనిస్తే దేవుని బిడ్డరా, సాంసోను తిమ్నాతుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిష్తీయులతో ఆయన ఒక మాట చెప్తాడు. ఏమంటే, ఇదిగో నేను ఒక కథ చెప్తాను, దాన్ని మీరు విప్పుతారా అని. ఏంటి ఆ కథ అంటే, సాంసోను ఒకసారి ఆ మార్గ మధ్యంలో సింహం ఎదురొచ్చినప్పుడు ఆయన ఒట్టి చేతులతో ఆ సింహాన్ని చంపివేస్తాడు. తర్వాత సాంసోను ఆ సింహం యొక్క కళేభారంలో తేనెను చూస్తాడు. ఆ తేనెకు ఒక కథ అల్లుకుంటాడు. ఆయన ఊరుకుండేవాడు ఉండక అక్కడున్న ఫిలిష్తీయులతో ఇదొక కథగా లేసి ఒక కథ చెప్తాను, దాన్ని విప్పుతారా, విప్పిన వారికి బహుమానాలు ఇస్తాను అన్నాడు. సరేనని చెప్పి వాళ్ళు ఏంటి ఆ కథ అన్నప్పుడు ఆ సాంసోను ఒక కథ వేస్తాడు. సాంసోను వేసిన కథ ఏంటో ఒకసారి మనం చదువుదాం దేవుని బిడ్డారా. న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయము 14వ వచనంలోని మాట చదువుకుందాం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. ఇది సాంసోను చెప్పిన కథ. దీని యొక్క భావం ఏమిటి? బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. వాస్తవానికి ఇది వాళ్ళకి అర్థం కాలేదు. కొన్ని దినాలు సమయం ఇస్తాడు సాంసోన్. అన్ని దినాలలోపు నాకు ఈ కథ యొక్క భావము చెప్పాలి, అప్పుడు మీకు బహుమానాలు ఇస్తానని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఆ కథ యొక్క భావము వారు చెప్పలేకపోతారు. అప్పుడు వాళ్ళకి అవమానము కలుగుతుందని, సాంసోనికి బహుమానాలు ఇవ్వాల్సి వస్తుందని, మొత్తం మీద వాళ్ళందరూ కుయుక్తిగా ఆలోచిస్తారు. అదేమిటంటే, సాంసోను వివాహం చేసుకున్న స్త్రీ మన అమ్మాయే కదా, ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను బెదిరిద్దాం, ఆమెతో మాట్లాడదాం, ఆమె తప్పకుండా సాంసోను దగ్గర ఆ కథ తెలుసుకుంటుంది, మనకు చెప్తుంది దాని భావం అని వారు వెళ్ళి సాంసోను వివాహం చేసుకున్న ఆ స్త్రీని భయపెడతారు, బెదిరిస్తారు. నీవు కానీ మాకు ఆ కథ యొక్క భావం చెప్పకపోతే మీ కుటుంబాన్ని పతనం చేస్తామంటారు. దానికి ఆమె భయపడి సాంసోన్ని ప్రతిరోజు అడుగుతూ ఉంది, మా వాళ్ళకు నీవు కథ వేసినావు కదా, ఇప్పుడు కథ దాని భావం ఏమిటి, నాకు చెప్పొచ్చు కదా, నేను నీకు భార్యనే కదా, నేను వాళ్ళకి ఎందుకు చెప్తాను. ఇక్కడ నుంచే సాంసోను జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు, ఒడిదుడుకులు, సమస్యలు ప్రారంభమైనవి. నిజంగా కొన్ని సందర్భములలో మనం చేసుకునే చిన్న చిన్న పొరపాట్లు, మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు, మన మాటే కావచ్చు, మన ఆలోచనే కావచ్చు, అవి మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తాయి. మనకు అనిపిస్తుంది, అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది, అలా అనకుండా ఉండాల్సింది అని ఒక్కొక్కసారి మనం బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు సాంసోను ఒకవేళ అనుకొని ఉండొచ్చు, నేను అనవసరంగా ఆ కథ వేసినాను, నా భార్య పదే పదే నన్ను బాధిస్తున్నది, చెప్పండి అని. చివరికి సాంసోను ఆమె యొక్క బాధపడలేక చెప్పేస్తాడు, ఇదిగో ఇది దీని యొక్క భావము, బలమైనది అనగా సింహము, తీపి అనగా
తేనె, సింహములో తేనె ఉండడం అని చెప్తాడు. ఇక ఆమెను భయపెడుతున్నారు కదా, బెదిరిస్తున్నారు కదా ఆ ఫిలిష్తీయులు. ఆమె వెళ్ళేసి వాళ్ళకు చెప్పేసింది. ఎప్పుడైతే వాళ్ళకు చెప్పేసిందో వాళ్ళు వెంటనే వచ్చేసి సాంసోనికి భావం చెప్పేస్తారు. ఇక్కడ సాంసోనికి అర్థమైపోయింది ఏమంటే, నా భార్య బలవంతం చేసి చెప్పించుకున్నది కథ యొక్క భావమును, ఖచ్చితంగా ఇది వీళ్ళే అలా చేసి ఉండొచ్చని సాంసోనికి అర్థమైపోయింది. వెంటనే సాంసోను వాళ్ళతో ఒక మాట చెప్తాడు, ఇదిగో నా భార్య చెప్పకపోతే మీరు ఆ కథ భావాన్ని చెప్పలేరు అని ఆయన అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్పిన తర్వాత, ఏదేమైనా మేము గెలిచినాము, నీ మీద మాకు బహుమానం ఇవ్వమంటే సాంసోను వెళ్ళి ఫిలిష్తీయుల్లోనే కొంతమందిని చంపేసి, ఒక 30 మందిని చంపేసి ఆ 30 మంది దుస్తులను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి సాంసోనుకి ఫిలిష్తీయులకు మధ్య భయంకరమైన యుద్ధం స్టార్ట్ అయిపోద్ది. అది ఎందుకు జరిగిన దేవుని బిడ్డలారా, సాంసోనుకైతే అక్కడ నుంచి ఇంకా నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రశాంతత లేదు, ఆయన ఇంటి దగ్గర ఉండేది లేదు, ఎప్పుడు కూడా శత్రువుల భయముతో పారిపోతున్న పరిస్థితులు. కారణం ఏమిటంటే ఆ కథ. ఆ తర్వాత సాంసోను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సాంసోను వివాహం చేసుకున్న ఆ స్త్రీని ఆమె యొక్క తండ్రి మరొక వ్యక్తికిచ్చి వివాహం చేస్తాడు. ఆ సంగతి తెలుసుకున్న సాంసోను ఫిలిష్తీయులను ఇంకా చంపేస్తాడు, వాళ్ళ చేలన్నీ తగలబెడతాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఇంకా సాంసోను ఫిలిష్తీయులతో భయంకరమైన యుద్ధము చేయవలసి వచ్చింది. ఫిలిష్తీయులు ఈయనను పట్టుకోవటమే ఒక పనిగా సైన్యములను పంపిస్తూ ఉన్నారు. ఇలా ఉన్న సాంసోను ఒకానొక సందర్భంలో గాజా అనే పట్టణానికి వెళ్తాడు, ఫిలిష్తీయుల ప్రాంతానికి. అక్కడ ఒక వేశ్య ఇంటిలో సాంసోను ఉంటాడు. సాంసోను ఆ గాజా పట్టణంలో ఒక వేశ్య ఇంట్లో ఉన్నట్టుగా ఫిలిష్తీయులకు తెలుస్తుంది, సైన్యానికి తెలుస్తుంది. వెంటనే వాళ్ళు వచ్చి సాంసోను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి ఆయన పారిపోతాడు. ఆ తర్వాత సాంసోను భయంకరమైన చిక్కుల్లోకి వెళ్ళిపోతాడు. ఆ సిక్కే దెలీలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాంసోను మరలా దెలీలా అనే స్త్రీ వద్దకు చేరి ఆమెతో ప్రేమగా ఉంటాడు. ఆమె కూడా సాంసోన్ని ప్రేమిస్తున్నట్లు నటించింది. ఇక్కడ నేను మొదట ఒక మాట చెప్పా, ఎంత బలవంతుడైనా ఏదొక బలహీనతలు చిక్కుబడి జీవితాన్ని పతనం చేసుకుంటాడు, జీవితాన్ని పాడు చేసుకుంటాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపములో చిక్కుబడి జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఇది సాంసోను గురించే కాదు కానీ మానవ జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అనుకోకుండా, ఆలోచన లేకుండా, ఇదే ముందులు అనుకొని అనేకమైన అలవాట్లు చిక్కుబడి జీవితాలని, కుటుంబాలని పాడు చేసుకుంటున్న వారు ఎంతోమంది. దెలీలా చేతిలో చిక్కుబడ్డతాడు సాంసోను. దెలీలా దగ్గర ఉంటున్న సాంసోనుకి దెలీలా ప్లాన్ చేస్తుంది సాంసోన్ని ఫిలిష్తీయులకు అప్పగించాలి అని. ఎలా? సాంసోన్ని ఎవరు కూడా బంధించలేకపోతున్నారు, ఎంతమంది సైన్యమైనా పట్టుకోలేకపోతుంది సాంసోన్ని. కాబట్టి సాంసోన్ యొక్క బలమేమిటి? బలవంతుణ్ణి కొట్టాలి అంటే అతని బలము దేంట్లో ఉందో తెలుసుకోవాలి, అతని బలహీనత ఏంటో తెలుసుకోవాలి. ఎవరైనా గొప్పవారైనా, దేవుని బిడలైనా, ఎవరైనా అపవాది ఆ వ్యక్తిని పతనం చేయాలనుకుంటే ముందు ప్లాన్ చేస్తాడు, ఆ వ్యక్తి యొక్క బలహీనత ఏంటో అని చెప్పి ఎరవేసి ఆ వ్యక్తిని పతనం చేస్తాడు. కాబట్టి సాంసోను యొక్క బలము ఎందులో ఉంది అని చెప్పి దెలీలా అడుగుతుంది. ఎందుకంటే ఫిలిష్తీయులు ఆమెతో చెప్తారు, సాంసోన్ని మేము పట్టుకోలేకపోతున్నాం, బహుబలవంతుడు, ఆయన యొక్క బలం ఎందులో ఉంది. వాస్తవానికి సాంసోను పుట్టేటప్పుడు తల్లికి తండ్రికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అతని తల వెంట్రుకలు కత్తిరించకూడదు, అతను నాజీరు చేయబడినవాడు, అనగా ప్రత్యేకించబడినవాడు, అతని తల వెంట్రుకలు కత్తిరించకూడదు. ఎప్పుడైతే తల వెంట్రుకలు కత్తిరిస్తారో ఆజ్ఞ అతిక్రమిస్తారు కనుక అతనిలో ఉన్న బలము వెళ్ళిపోతుంది అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆ సీక్రెట్ ఎవరికి కూడా తెలియదు. అయితే ఫిలిష్తీయులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, దెలీలాను ఎరగా వేసినారు.
మన జీవితాలు పతనం చేయటానికి సాతాను ఎవరో ఒకరిని ఎరగా వేస్తాడు. స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, లేకుంటే మనకు ఇరుగు పొరుగు వారే కావచ్చు, మనం ప్రేమించిన వారే కావచ్చు. మనము అపవాదికి చిక్కుబడకపోతే ఎవరో ఒకరి ద్వారా అపవాది చిక్కించుకొని మన జీవితాన్ని పాడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దెలీలా ద్వారా సాంసోను యొక్క బలము తెలుసుకొని ఆయన పతనం చేయాలనుకుంటున్నారు ఫిలిష్తీయులు. ఆమె పదే అడుగుతుంది. సాంసోనుకు ఏం చేయాలో అర్థం కాక కొన్నిసార్లు అబద్ధం చెప్తాడు. ఆమెనేమో విడిచిపెట్టలేకపోతున్నాడు, ఆమెకేమో నిజం చెప్పలేకపోతున్నాడు. పాపములో పడ్డవారు ఇలాగే ఉంటారు. పాపాన్ని విడిచిపెట్టలేకపోతారు. పాపం ద్వారా వచ్చే శ్రమలు, బాధలు చూసేమో అయ్యో దీన్ని ఎలా విడిచిపెట్టాలని బాధపడుతూ ఉంటారు. సాంసోను పరిస్థితి సేమ్ అలాగే ఉన్నది. అందుకని 3 సార్లు సాంసోను అబద్ధాలు చెప్తాడు. ఒకసారి ఏమో ఇదిగో నన్ను నివరంజి అనే సువ్వలు తీసుకొచ్చి కట్టేస్తే నేను బలహీనుడనవుతాను అని చెప్తాడు. దెలీలా అదే చేసి ఫిలిష్తీయుని పిలుస్తుంది. వారు వచ్చేసరికి సాంసోను ఆ సువ్వలను అలా తెంచి పడేస్తాడు. వెంటనే దెలీలా, అదేంటి అబద్ధం చెప్పినావు, నీ బలము నివరంజి సువ్వలతో కట్టేస్తే బలహీనమవుతుందని చెప్పినావు కదా అని సాంసోన్ని బాధ పెడుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పాపంలో పడ్డవారు, అపవిత్రతలో చిక్కుబడిన వారు నిజముగా వారి మనోనేత్రాలు మూయబడి ఉంటాయి. వారు ఏం చేస్తారో వారికే తెలియదు. ఎందుకంటే సాంసోన్ని ఆమె కట్టిపడేసిన తర్వాత అయినా సాంసోనుకు ఒక అవగాహన రావాలి. ఏమని? దెలీలా నన్ను ఫిలిష్తీయులకు అప్పగించాలనుకుంటున్నది అని. ఆమె మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఆమెకైనా బలహీనుడై ఉండొచ్చు. అందుకనే ఆమె చంపేస్తుందని తెలిసి కూడా ఆమె దగ్గరే ఉంటున్నాడు. చాలామంది వాళ్ళు నేర్చుకున్న అలవాట్ల ద్వారా వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పినా, ఎంత బ్రతిమలాడినా ఆ వైపుకి వెళుతుంటారు. ఇటువంటి వారే దేవుని బిడ్డారు. బైబిల్ అంటది పాపమునకు జీతము మరణము అంటది. కాబట్టి రెండోసారి ఆమె బ్రతిమలాడగా సాంసోను మరలా అబద్ధం చెప్తాడు. క్రొత్తగా ఏ పనికి ఉపయోగించని త్రాళ్ళు తీసుకొచ్చి కట్టేస్తే నేను బలహీనుడనైపోతానని చెప్తాడు. మరలా ఆమె క్రొత్తగా ఏ పనికి ఉపయోగించని త్రాళ్ళు తీసుకొచ్చి సాంసోన్ని బంధించి ఫిలిష్తీయుల్ని పిలుస్తుంది. వాళ్ళు వచ్చేసరికి సాంసోను ఆ తాళ్ళను కూడా తెంపి పడేస్తాడు. వారు పారిపోతారు. మరలా ఆమె ఏడుస్తుంది, నువ్వెందుకు నాతో అబద్ధం చెప్తున్నావు? నిజంగా ఈమె నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు అని అంటుంది. కానీ సాంసోను ఆమెతో ఏమనలేకపోతున్నాడు. నువ్వెందుకు నన్ను మోసం చేస్తున్నావు, ఫిలిష్తీయులకు ఎందుకు పట్టించాలనుకుంటున్నావు అని సాంసోను ఆమెతో అనలేకపోతున్నాడు. తర్వాత 3వసారి ఇంకొక మాట చెప్తాడు. అంటే దగ్గరకు వస్తాడు, సమీపంగా వస్తాడు. అదేమిటంటే, నా తల వెంట్రుకలు 7 జడలు అల్లి ఆ జడలను మేకులతో నేలకు దిగగొడితే నేను బలహీనుడనవుతాను. ఇప్పుడు తల వెంట్రుకల దగ్గరికి వచ్చేసినాడు. అంటే చెప్పాలని ఇంకా ఆలోచనలో కలుగుతుంది. ఆమె అదే పని చేస్తుంది. మరలా ఆయన తల వెంట్రుకలు 7 జడలు అల్లి మేకులతో నేలకు దిగగొడుతుంది. అయినప్పటికీ ఫిలిష్తీయులు వచ్చేసరికి ఆయన లేస్తాడు, వాళ్ళు పారిపోతారు. ఇంకా వేధిస్తుంది, బాధిస్తుంది. దాన్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు అంటుంది. అప్పుడు బైబిల్లో రాయబడింది, సాంసోనుకు ప్రాణము విసికి సావగోరెను. ఆ వెంటనే ఇంకా ఆయన తట్టుకోలేక ఏదైతే అదైందని చెప్పి దేవుని సీక్రెట్ దయ్యానికి చెప్పినట్లుగా దెలీలాకు చెప్పేస్తాడు ఆ విషయాన్ని. అది ఎవరికి తెలియదు, తల్లిదండ్రులకు సాంసోనుకే తెలుసు. సాంసోను అంటాడు, నా బలము నా తల వెంట్రుకల్లో ఉన్నది, కత్తిరిస్తే బలహీనుడనవుతాను అని. ఆమె తొడ మీద పడుకోబెట్టి అతను నిద్రబుచ్చి, చిన్న మోసం చేసేవాళ్ళు మనతో ప్రేమగా ఉంటారు, ప్రేమగా నటిస్తారు. మనల్ని గద్దించేవారు, మనల్ని కొట్టేవారు, మనల్ని బాధ పెట్టేవారు, మనం బాగుపడాలని కోరుకునేవారు. పైకి ప్రేమ చూపించే వాళ్ళందరూ కూడా మన పతనాన్ని కోరుకునేవారు. హృదయపూర్వకంగా ప్రేమ చూపించేవారు కావాలి మనకి. ఆమె అతన్ని తన తొడ మీద నిద్రపుచ్చుకొని అతని తల వెంట్రుకలన్నీ ఒక వ్యక్తిని పిలిచి కత్తిరింప చేస్తుంది. వెంటనే ఫిలిష్తీయుని పిలిపిస్తుంది. వారు వచ్చరికి సాంసోను ఎప్పటి వలె నేను లేచి నా బలము చూపిద్దామనుకున్నాడు. కానీ నిజముగానే ఆయనలో బలము తొలగిపోయింది.
వెంటనే ఫిలిస్తీన్లు వచ్చి సాంసోను పట్టుకుంటారు. ఎంతో కాలంగా మమ్మల్ని శ్రమ పెట్టినావు, బాధ పెట్టినావు, ఇప్పుడు మాకు చిక్కినావు అని చెప్పి ఆయన్ని గాజా పట్టణానికి తీసుకువెళ్ళి 2 కళ్ళు కాల్చివేసి ఆయన్ని బహుశ్రమలు పెడతారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. చూడండి, తిరగలి విసిరేవాణ్ణిగా చేస్తారు. ఎంత బలవంతుడో, ఎంత బలహీనుడైపోయినాడో. సులువుగా చిక్కుల్లో పడ్డాడు, సులువుగా పాపములు చిక్కుబడ్డాడు, సులువుగా పతనానికి వెళ్ళిపోయినాడు. అపవాది మహాబలవంతుడైన సాంసోన్ని ఎలా చిక్కించుకున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. తీసుకెళ్ళి ఆయన దాగోను అనే వారి యొక్క దేవత గుడిలో కట్టేసినప్పుడు అప్పుడు సాంసోను ఒక ప్రార్థన చేస్తాడు. ఆయనకి బాధ కలుగుతుంది. ప్రభువా, నన్ను ఎగతాళి చేస్తున్నారు, బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, ఒక్కసారి నాకు బలమివ్వయ్యా, ఇక నేను చనిపోవాలనుకుంటున్నాను. ఆయన ఇంకా ఫైనల్గా తీర్మానం తీసుకుంటున్నాడు, ఇంక ఈ లోకం నేను జీవించలేను, నాకు ఇంక ఈ లోకం అవసరం లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను, బలమిమ్మయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డరా, ఒకసారిగా దేవుడు కరుణించి మరలా సాంసోనులోకి ఆ బలము వచ్చినట్లు చేసేసరికి ఆ గుడికట్ట మూల స్తంభాలు 2 ఉన్నాయట. ఆ 2 స్తంభాలు పట్టుకుంటాడు సాంసోను. అవి పడితే ఆ గుడి మొత్తం పడిపోద్దంట. ఇంచుమించు 3000 మంది ఆ గుడి పైన ఉన్నారు. సాంసోను ఒక్కసారి ప్రార్థన చేసి ఆ 2 స్తంభాలను గట్టిగా లాగినప్పుడు ఆ గుడి మొత్తం పడిపోయి చాలామంది ఫిలిస్తీన్లు చనిపోయారట. అందులో సాంసోను కూడా చనిపోయినాడు. మహాబలవంతుడు బలహీనుడైపోయినాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లే. ఎందుకంటే తన ప్రాణము కూడా అందులో పోయింది గనుక. నాజీరు చేయబడ్డవాడు, ప్రత్యేకించబడినవాడు. దెలీలా అనే స్త్రీ దగ్గర ఆయన మోసపోయినాడు, అపవిత్రతలో చిక్కుబడినాడు. ఆయన జీవితము ఆయన చేతులతోనే పతనం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఏ విధంగా మనము ఆ చిక్కుల్లో పడిపోతామో, ఆ పాపములో పడిపోతాము, ఆ అపవిత్రతలో పడిపోతామో మనకు అర్థం కాకుండా స్నేహితులు అంటారు, ఇదేముందిరా, సిగరెటే కదా, ఇందులో ఏముంది అని నేర్పిస్తారు. మందే కదా, ఎప్పుడు ఒకసారే కదా అని నేర్పిస్తారు. అటువంటి అలవాట్లోకి చిక్కుబడిన తర్వాత నువ్వు మరలా బయటికి రావడం అనేది చాలా చాలా కష్టం. అందుకే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ లోకంలో మెలకువ కలిగి ఉండాలి, పాపమునకు దూరంగా ఉండాలి. యోసేపు పొత్తిఫరు భార్య తన యొద్దకు వచ్చినప్పుడు ఆమె దగ్గర నుంచి పారిపోయిందట. యవ్వనుడా, నీ యవ్వనేచ్ఛ నుండి పారిపోమని బైబిల్ చెప్తుంది. అందుకని లోకమునకు పాపమునకు మనం దూరంగా ఉంటూ అపవాది యొక్క కుయుక్తులను గుర్తెరిగి సులువుగా చిక్కులు పెట్టి ఆ పాపములు పడకుండా జాగ్రత్తగా మన జీవితాల్ని కాపాడుకుందాం. దేవుని కొరకు జీవిద్దాం, దేవుని మార్గంలోకి వద్దాం, దేవుని రక్షణ పొందుకుందాం. ఈయన దగ్గర తప్పితే ఎక్కడ కూడా మనకు రక్షణ, పాప క్షమాపణ యేసుక్రీస్తుల వారి దగ్గర మాత్రమే మనకు దొరుకుతుందని నమ్మి విశ్వసించి ఆ దిశగా ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, కృపగలనైన స్తోత్రంలో పరమ తండ్రి, అయ్యా, మీరు లేఖనముల ద్వారా సెలవిస్తూ సులువుగా చిక్కులు పెట్టే పాపములు మీరు చిక్కుబడి పతనమైపోకండి అని మీరు తెలియజేసినారు నాయన. సాంసోను మహాబలవంతుడు, ప్రత్యేకించబడినవాడు, నాజీరు చేయబడ్డవాడే. కానీ ఆయన కొన్ని పరిస్థితుల్లో సులువుగా చిక్కుల్లో పడిపోయి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, కుటుంబానికి దూరం అయిపోయి ఆయన జీవితము తండ్రి పతన వస్తువుకు తీసుకొని వెళ్ళినాడు. ఆ పరిస్థితులు మాలో లేకుండానైనా మేము ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి గుర్తెరిగి మీకు నమ్మకస్తులుగా, మీకు సాక్షులుగా బ్రతుకుడికి సహాయము చేయండి నాయన. ఎంత బలవంతులైనా ఏదో ఒక బలహీనతలు చిక్కుబడి పతనమైపోతారని మేము విన్నాం. అటువంటి పరిస్థితులు లేకుండా సహాయము చేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ మాటలు ఎవరైతే విన్నారో, ఎవరి గృహాలైతే వినబడుచున్నాయో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి బంధకం నుంచి విడిపించి మేలు చేయండి నాయన. ప్రతి ఒక్కరి అవసరతలు, అక్కర్లు మహిమలో తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. మీ దయావాత్సల్యము, దీవెన ఆశీర్వాదం, మీ కృపాక్షేమము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు దయచేసి మీ గొప్ప రక్షణ అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని, మీ మేలులతో ప్రతి బిడ్డను నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.